ఇంకా అప్డేట్స్ చూద్దాము. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై ఈస్ట్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు టీటీడీ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా 4 ట్యాంకర్లతో కల్తీ నెయ్యి సరఫరా చేశారని, ఏఆర్ డైరీపై చర్యలు తీసుకోవాలని టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. రెడ్డి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం చూస్తున్నాము కల్తీ నెయ్యి ఏదైతే ఉందో దీన్ని సరఫరా చేసిన ఏఆర్ డైరీపై ఈస్ట్ పిఎస్ లో ఒక కేసు ఏదైతే నమోదైనట్లుగా తెలుస్తోంది. టీటీడీ అధికారులు కూడా దీన్ని నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొనిషా ఈ నెల 19వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలకు వచ్చే నెయ్యిలో కల్తీ జరిగింది, అందులో జంతువుల కొవ్వు ఉందని ప్రకటించడం, ఆ తర్వాత జరిగిన నేపథ్యాల ఫలితంగా ఏదైతే ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్లలో కలుషితం జరిగిందంటూ కూడా అధికారులు నిర్ధారించారు. జూలై నెలలో 10 ట్యాంకర్ల నెయ్యిని ఏదైతే ఏఆర్ డైరీ తమిళనాడులోని దిండిగల్కు సంబంధించిన ఏఆర్ డైరీ సరఫరా చేసింది. ఇది మార్చిలో టెండర్ ఓకే చేసినారు. 319 రూపాయల 90 పైసలకు టెండర్ ఖరారైన నేపథ్యంలో కిలోకు దీనికి సంబంధించి 10 ట్యాంకర్ల నెయ్యి ఆ కంపెనీ నుంచి సరఫరా అయింది. ఇందులో 6 ట్యాంకర్లను టీటీడీ లడ్డూ ప్రసాదము, నైవేద్యాలు, అన్న ప్రసాదానికి వినియోగించిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వీటి మీద మొదట్లో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొత్తగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఈ శ్యామలరావు ఈ విషయం గురించి టెండర్లలో ఏదైతే నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీలను హెచ్చరించాడు. ఈ సందర్భంగా అన్ని కంపెనీలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించినప్పటికీ ఏదైతే ఏఆర్ కంపెనీ మాత్రం తన స్థితిని మార్చుకోకుండా గతంలో ఏ విధంగా సరఫరా చేసిందో అలాంటి నెయ్యినే సరఫరా చేసినట్టు సమాచారం. దీంతో 4 ట్యాంకర్లలోనే శాంపుల్స్ను పరిశీలించారు జూన్ నెలలో. తర్వాత వచ్చిన రిపోర్టు ఫలితాలను బట్టి వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఆ తర్వాత వారికి నోటీసులు జారీ చేసిన పరిస్థితి. తర్వాత ఈ విషయాలు బయటికి రావడం అంతర్జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నేపథ్యంలో టీటీడీకి సంబంధించి నెయ్యికి సరఫరా చేసిన ఈ కంపెనీపై అటు కేంద్ర ఆరోగ్య సంస్థ కూడా నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఏదైతే టీటీడీ ఈ విషయంలో క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కేసు నమోదు చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యము ఈ నెయ్యి దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం సిట్ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈరోజు టీటీడీ ఈవో ఆదేశాల మేరకు మార్కెటింగ్ జీఎం మురళీకృష్ణ ఒక ఫిర్యాదు ఈస్ట్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అటు విజిలెన్స్ అధికారులు, టీటీడీ ఈవోతో పాటు న్యాయ నిపుణులతో చర్చించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో తెలియడం లేదు. దీనికి సంబంధించి ఏదైతే ఈస్ట్ డిఎస్పీ వెంకటనారాయణతో పాటు విజిలెన్స్ అధికారులు ఈవోతో సమావేశంలో ఇప్పటికీ ఉన్నారు. మొత్తం మీద అయితే కంప్లైంట్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. కంప్లైంట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి సెక్షన్ల మీద కేసు నమోదు చేస్తారో అన్న విషయం కల్తీను, అదేవిధంగా ఏదైతే కల్తీలు చేయడంతో పాటు ఏదైతే నమ్మకాలను దెబ్బతీసే విధంగా, విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించే సెక్షన్లను ఈ కేసులో పెట్టే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి సిట్టు ఈరోజు సాయంత్రానికి ప్రభుత్వం ప్రకటించనున్నది. సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఇన్ఛార్జ్గా ఏదైతే ఈ సిట్లో ఇప్పటి వరకు ముగ్గురు అధికారుల పేర్లు బయటకు వచ్చాయి. విశాఖపట్నం డిఐజీగా పనిచేస్తున్న ఇటు జెట్టీతో పాటు అదేవిధంగా కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును ఇందులో నియమించారు. మిగతా అధికారులు డిఎస్పీలు, సిఐలు స్థానికంగా ఉండేవారిని నియమించే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదైతే ఏఆర్ కంపెనీకి సంబంధించి ఇప్పటికే అటు కేంద్ర ఆరోగ్య శాఖతో పాటు వినియోగదారుల శాఖ కూడా పూర్తి స్థాయిలో చర్యలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో టీటీడీ ఒక క్రిమినల్ చర్యలకు ముందుకు వెళ్తూ కేసు నమోదు చేసిన పరిస్థితి. మరోవైపు దీంతో పాటు ఏదైతే గతంలో జీడిపప్పు కానీ ఇతర ఇమిగ్రెంట్స్ ఎవరైతే సరఫరా చేశారో వాటి నాణ్యత విషయంలో కూడా అనుమానాలు ఉండడంతో వాటి మీద కూడా ఒక దర్యాప్తు ప్రారంభించి వాటి మీద కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.